శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా శ్రీగిరినిలయ గిరామయ సర్వమంగళ శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. భగవద్భక్తులందరికీ నమస్కారం. ఈరోజు మనము శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 17వ అధ్యాయంలోని 158వ శ్లోకాన్ని పారాయణ చేసుకొని విశేషార్థాలు తెలుసుకుందాం. ఛందస్సారా శాస్త్రసారా మంత్రసారా తలోదరీ ఉదారకీర్తి ఉద్దామ వైభవ వర్ణరూపిణి. జగన్మాత ఛందస్సారా. అనేక ఛందస్సులు వేదంలో నుండి ఉద్భవించినవే. ఆ తల్లి వేదమాత. ఆయా ఛందస్సులతో మంత్రాల మొదలు శాస్త్రాలు, కావ్యాలు, పురాణాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు అన్నీ ఏర్పడ్డాయి. అక్షర క్రమబద్ధీకరణమే ఛందస్సు. అదే బీజాక్షర సముదాయం. సర్వ కావ్య పురాణ శాస్త్రాల్లోని ఛందస్సుల సారము అంటే రసము ఏదైతే ఉందో అది శ్రీమాత యొక్క స్వరూపము. శాస్త్రసార శాస్త్రాల్లో ఈ జగత్తుకు సంబంధించిన నియమావళులు, ఆరోగ్య, ఔషధ, ఆధ్యాత్మికమైన సాధనలను గురించిన వివరణలు మహర్షులు వ్రాసి పెట్టారు. అవన్నీ ఆ జగన్మాత యొక్క ప్రతిరూపాలే. అర్థశాస్త్రము, నీతిశాస్త్రము, రాజనీతి శాస్త్రము, ఆయుర్వేద శాస్త్రము, జ్యోతిష్య శాస్త్రము, ఖగోళ శాస్త్రము, న్యాయశాస్త్రము, ఇలా ఎన్నో శాస్త్రాలు ఉన్నాయి. అవన్నీ జగన్మాత స్వరూపాలు. అందులోని సారము, రసము శ్రీమాత యొక్క స్వరూపము. మంత్రసార. సప్తకోటి మహామంత్రాలు, వాటి ఛందస్సులు, ఋషులు, బీజములు, శక్తి, కీలకములు, షడంగన్యాసములు, ధ్యాన శ్లోకాలతో చెప్పబడే దేవీ దేవతల యొక్క స్వరూప వర్ణనలు అన్నీ కూడా ఆ జగన్మాత యొక్క రూపములే. మంత్రానికి అక్షరాలు ప్రాణాలైతే ఆ ప్రాణశక్తికి మంత్రహృదయము. ఆ జగన్మాత అంగన్యాస కరన్యాసాలు ఆ మంత్రానికి షడంగాలు. ధ్యానంలోని స్వరూపము ఆ తల్లి యొక్క స్థూల రూపము. దానినే ప్రకటాకృతి అంటారు. అయితే మంత్రంలోని సారము పూర్తిగా ఆ తల్లి యొక్క సూక్ష్మ రూపము. దానిని యోగులు, సాధకులు ఎంతో కష్టమైన సాధన చేసి తెలుసుకుంటారు. అందుచేత శ్రీమాత మంత్రసార. తరువాతి నామము తలోదరి. అంటే అర్థం సన్నని నడుము, పొట్ట కలిగినటువంటి స్త్రీ అని. తలము అంటే లోకము, భూతలము అంటే భూమి, పాతాళం, రసాతలం, తలాతలం, అలా అతల వితల సుతల తలాతల రసాతల పాతాళము అనే లోకాలు భూమి కింద ఉన్నాయని పెద్దవాళ్ళు అంటారు. అలాగే ఊర్ధ్వలోకాలను, అధోలోకాలను, మొత్తం 14 లోకాలను శ్రీమాత తన ఉదరంలో నిక్షిప్తం చేసుకుని కాపాడుతూ ఉంటుంది. అందువల్ల ఆమెను తలోదరి అని కీర్తిస్తున్నారు వాగ్దేవతలు. శ్రీమాత యొక్క అనంత నామాల్లో తలోదరి అనే నామం చాలా ముఖ్యమైనది. తరువాతి నామము ఉదార కీర్తి. ఆ తల్లిని ఆరాధించే భక్తులకు ఎన్నటికీ తరగని చెరగని అపారమైన కీర్తి ప్రతిష్టలు, చిరయశస్సును ప్రసాదిస్తుంది ఆమె. భక్తుల్లో అన్ని సద్గుణాలే లేకపోయినా ఆ తల్లి యొక్క స్తోత్ర పారాయణం చేస్తూ ఉంటే క్రమక్రమంగా భక్తులలో మంచి లక్షణాలు, సుగుణాలు వచ్చి చేరి వాళ్ళు సజ్జనులుగా మారి సమాజానికి ఉపయోగపడతారు.
భక్తుల్లో ఉండే దుఃఖాలను నశింపచేసి వారికి అపారమైన కీర్తిని ప్రసాదించి తద్వారా వారిని పదుగురిలో ప్రశంసాపాత్రులను చేసి ఒక ప్రత్యేకత, ఒక గౌరవము, పూజనీయత ప్రసాదించి కాపాడుకుంటూ ఉంటుంది. కాబట్టి ఆ తల్లిని ఉదార కీర్తి అని కీర్తిస్తున్నారు వాగ్దేవతలు. ఉద్దామ వైభవ, అమేయ, అప్రమేయ నామాల్లో వల్లనే జగన్మాత తనని అందనంతటి వైభవం అంటే సంపద, కీర్తి, సన్మార్గం అన్నీ ప్రసాదిస్తుంది. ఆ తల్లి స్వయంగా ఉద్దామ వైభవ, ఎన్ని యుగాలు ఎందరికీ పంచిపెట్టినా తరగనటువంటి ఐశ్వర్య వైభవం కలిగిన తల్లి శ్రీమాత. కాబట్టి ఆమె ఉద్దామ వైభవ. వర్ణరూపిణి, సర్వవర్ణములు, అక్షరములు, రంగులు, వర్ణములంటే జాతులు అని కూడా ఉంది. అన్నీ కూడా ఆ తల్లి యొక్క స్వరూపాలే. ఇలా ఈరోజు మనము 158వ శ్లోకాన్ని పారాయణ చేసుకొని విశేషార్థాలు తెలుసుకున్నాం కదా. రేపు 159వ శ్లోకాన్ని పారాయణ చేసుకొని విశేషార్థాలు తెలుసుకుందాం. అంతవరకు ఆ శ్రీమాతను మనసారా ధ్యానం చేసుకుందాం. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. జగముల చిరునగవుల పరిపాలించే జననీ, అనయము మము కనికరమున కాపాడే జననీ, మనసే నీవశమై స్మరణమే జీవనమై, మనసే నీవశమై స్మరణమే జీవనమై, మాయని వరమీయవే పరమేశ్వరి మంగళనాయకి, శివజ్యోతి సర్వకామదా. అందరికన్నా చక్కని తల్లికి సూర్యహారతి, అందాలేలే చల్లని తల్లికి చంద్రహారతి, రవ్వల తళుకుల కనక జ్యోతుల కర్పూరహారతి, సకల నిగమ వినుత చరణ శాశ్వత మంగళహారతి, శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా. శ్రీగిరి నిలయ గిరామయ సర్వమంగళ, శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా.